హాయ్ అండి, నేను మీ శాంతి. వెల్కమ్ టు యశు హోమ్లీ షైన్. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లోనే చాలా సింపుల్ గా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేటట్టు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఎమీ ఎగ్ నూడిల్స్ ని ప్రిపేర్ చేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి నీళ్లు అలాగే ఒక స్పూన్ నూనె వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లను బాగా తెరలకాగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీటిలోనే ఒక కట్ట లూజ్ నూడిల్స్ ని వేసేసుకోవాలి. నార్మల్ గా ఈ నూడిల్స్ అన్ని సూపర్ మార్కెట్ లో షాప్స్ లో కూడా దొరుకుతాయి. హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా వేలుతో ప్రెస్ చేస్తే విరగాలి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే నూడిల్స్ ముద్దుగా అయిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్ లోనే ఏదైనా స్ట్రైనర్ లోకి వడకట్టేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే చల్లనీళ్లు వేసుకోవాలి. ఇలా చల్లనీళ్లు వేయడం వల్ల నూడిల్స్ ఎక్కువగా ఉడకవు, అలాగని చేతికి స్టిక్కీగా అంటుకోవు. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పెనం పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా పెనానికి ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నాను. వీటిని బాగా కిలక్కొట్టేసి ఆమ్లెట్ లా పెనంలో వేసేసుకోవాలి. ఆమ్లెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటతో చిన్న పీసెస్ వచ్చేటట్టుగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ పీసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆమ్లెట్ లోకి 1/2 కప్ చొప్పున క్యారెట్ ముక్కలు, 1/2 కప్ క్యాబేజ్ తరుగు, అలాగే 1/2 కప్ క్యాప్సికమ్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ను ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ అలాగే 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకుని మంటను హై ఫ్లేమ్ లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ నూడిల్స్ మంచి ఫ్లేవర్ తో స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.